వచ్చే ఎన్నికల్లో జనసేనకు కీలక నియోజకవర్గాలు కేటాయించేందుకు టీడీపీ అధినాయకత్వం అంగీకరించిందని ప్రచారం సాగుతోంది. అంతేకాదు ప్రజారాజ్యం టైంలో పోటీ చేసి గెలుచుకున్న సీట్లను కూడా ఇచ్చేందుకు పొత్తులో కీలకమైన ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. చంద్రబాబు పవన్ల మధ్య కుదిరిన అవగాహన మేరకు 2009లో ఎక్కడైతే ప్రజారాజ్యం సీట్లు గెలుచుకుందో అవన్నీ తిరిగి జనసేనకు కేటాయించబోతున్నారని సమాచారం. ఈ యాంగిల్లో చూసినప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 సీట్లు జనసేనకు కేటాయిస్తున్నారని లీకులొస్తున్నాయి. అవి గాజువాక, భీమునిపట్నం, పెందుర్తి, యలమంచిలి అని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేనకు కీలక నియోజకవర్గాలు కేటాయించేందుకు టీడీపీ అధినాయకత్వం అంగీకరించిందని ప్రచారం సాగుతోంది. అంతేకాదు ప్రజారాజ్యం టైంలో పోటీ చేసి గెలుచుకున్న సీట్లను కూడా ఇచ్చేందుకు పొత్తులో కీలకమైన ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. చంద్రబాబు పవన్ల మధ్య కుదిరిన అవగాహన మేరకు 2009లో ఎక్కడైతే ప్రజారాజ్యం సీట్లు గెలుచుకుందో అవన్నీ తిరిగి జనసేనకు కేటాయించబోతున్నారని సమాచారం. ఈ యాంగిల్లో చూసినప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 సీట్లు జనసేనకు కేటాయిస్తున్నారని లీకులొస్తున్నాయి. అవి గాజువాక, భీమునిపట్నం, పెందుర్తి, యలమంచిలి అని తెలుస్తోంది. ఈ 4ంటిలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం గెలిచినవి 3 ఉంటే అనకాపల్లికి బదులుగా యలమంచిలిని ఇస్తున్నారని అంటున్నారు. ఇక గాజువాక నుంచి జనసేనకు చెందిన పిఎసి మెంబర్ కోన తాతారావు పోటీ చేయబోతున్నారట. ఆయన 2019లో జనసేన తరపున విశాఖ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన కోన తాతారావుది రాజకీయంగా 3 దశాబ్దాల అనుభవం. ఆయన టీడీపీలో విశాఖ జిల్లా ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. ఆయన స్టీల్ ప్లాంట్ మాజీ ఉద్యోగిగా ఉక్కు కార్మిక సంఘాలతో మంచి అనుబంధం ఉంది. దాంతో అన్ని విధాలుగా కలిసొస్తుందని, బీసీ నేతగా ప్రముఖుడని ఆయనకు టికెట్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక భీమునిపట్నం నుంచి పంచకర్ల సందీప్కి టికెట్ ఇస్తున్నట్టుగా జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆయన 2019లో తొలిసారి పోటీ చేసి ఏకంగా 25,000 దాకా ఓట్లు సాధించారు. గడిచిన 5 ఏళ్లుగా సందీప్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. చాలా కాలం క్రితమే పవన్ ఆయనకు భీమునిపట్నం టికెట్ హామీ ఇచ్చారు. ఇప్పుడు అది నెరవేరబోతోంది. అదేవిధంగా చూస్తే పెందుర్తి టికెట్ కూడా జనసేనకు దక్కుతోంది. ఆ పార్టీ విశాఖ జిల్లా ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబు అక్కడి నుంచి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా ఉన్న పంచకర్ల జనసేనలోకి వెళ్లి పెందుర్తి టికెట్ పై హామీ తీసుకున్నారు. పవన్ స్వయంగా ఆ విషయంలో శ్రద్ధ తీసుకుని మరీ పెందుర్తి టికెట్ దక్కేలా చూస్తున్నారు. ఆయన టీడీపీ నుంచి జనసేనలో చేరి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే 18,000 పైచిలుకు ఓట్లు లభించాయి. దాంతోపాటు ఆయన పవన్కి అత్యంత సన్నిహితులు. దాంతో ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అని తేలుతోంది. వీటితో పాటు విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, అలాగే శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చర్ల అసెంబ్లీ టికెట్లు కూడా జనసేనకు టీడీపీ ఇస్తోందని అంటున్నారు. ఈ 2 సీట్లలో కూడా కాపులు బలంగా ఉన్నారు. ఇలా సామాజికంగా కూడా కీలకమైన ఈ 2 సీట్లు జనసేన ఖాతాలోకి వెళ్తున్నాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఉత్తరాంధ్రలో 6 అసెంబ్లీ సీట్లు జనసేనకు టీడీపీ కేటాయిస్తోందన్నది లేటెస్ట్ టాక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.